హాయ్, ఈ ఫ్లవర్స్ కోసం నేను ఆల్మోస్ట్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తుందా అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. కానీ ఫైనల్లీ ఒకటి కాదు 2 బ్రహ్మకమలాలు అయితే మా ఇంట్లో పూసాయి. అది కూడా శ్రావణ అమావాస్య రోజు. ఈ ఫ్లవర్స్ చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఇది శివయ్య బ్లెస్సింగ్ లాగా అనిపించింది. బ్రహ్మకమలం నైట్ టైంలో మాత్రమే బ్లూమ్ అవుతుంది. ఇది కొన్ని హవర్స్ మాత్రమే ఉంటుంది. నా దగ్గర అయితే రాత్రి 10 నుంచి నియర్లీ ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఓపెన్లో ఉందండి. తర్వాత మెల్లగా క్లోజ్ అయిపోయింది. ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఫ్లవర్ అది కూడా 2 వచ్చేసరికి చాలా స్పెషల్గా అనిపించింది. ఈ ఫ్లవర్స్ పూసిన తర్వాత నేను వాటికి పూజ కూడా చేశాను. ఇంకో విషయం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఫ్లవర్స్ మధ్యలో చూస్తే త్రిశూలం షేప్ లాగా కనిపించింది. అది చూసిన వెంటనే శివయ్య ఆశీర్వాదం నాపై ఉంది అని అనిపించిందండి. మన పెద్దల నమ్మకం ప్రకారం ఇంట్లో బ్రహ్మకమలం పూస్తే అది మంచి శుభం అని అంటారు. ఇంట్లో పీస్, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటేనే ఇలాంటి ఫ్లవర్ పూయడం మంచి సైన్ అని కూడా నమ్ముతారు. అలాగే బ్రహ్మకమలం పూసినప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటే కోరిక నెరవేరుతుందని కూడా ఒక నమ్మకం ఉందండి. అందుకే ఈ సమయంలో నేను కూడా శివయ్యని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. 2 years వెయిట్ తర్వాత ఒకేసారి 2 ఫ్లవర్స్ పూయడం, నాకు ఇది జస్ట్ ఒక ఫ్లవర్ అయితే కాదు, ఇది శివయ్య ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ బ్లెస్సింగ్లా అనిపించింది. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. శివయ్య ఆశీర్వాదం మీపై ఎప్పుడూ ఉండాలి. మీ ఇంట్లో కూడా హ్యాపీనెస్, పీస్, పాజిటివ్ వైబ్స్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.